మరి మహిళల్ని ఈ ప్రభుత్వం చేసిన మోసం, జనగణన కులగణన పేరుతో బీసీలను ఈ ప్రభుత్వం వంచిన విషయం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. అందుకే కొన్ని చెప్పాను, కొన్ని చెప్పలేదు. కానీ చాలా విషయాలు, దాదాపు 30 మంది వక్తలు మాట్లాడారు, 4.5 గంటల సమావేశం. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రంలో బహుశా ఈరోజు మీ పేపర్లో రాని సమస్యలు కూడా అక్కడ చర్చకు వచ్చినాయి. కాబట్టి అన్ని విషయాలు కూడా కూలంకషంగా మాట్లాడడం జరిగింది. మేము అడిగింది ఏంది, ఒక్క నిమిషం, మేము అడిగింది మీరు చేసిన కులగణన తప్పుల తడక రీసర్వే చేయండి అన్నాం. మళ్ళీ ఒక పరిహాసం మాదిరిగా, ఒక జోక్ లాగా. ఎంత సిల్లి అండి, నాకు అర్థం కాదు. అసలు కామన్ సెన్స్ ఉందా ముఖ్యమంత్రికి? అసలు ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాటరానంటే అది చెప్తా ఉన్నాడు. నా ఎలక్షన్ అఫిడవిట్లో నా కులం లేదా? నాది ఏం తెలుసుకునేది? కొత్తగా ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి తవ్వుతూనే ఉన్నాడు నా మీద, ఏం కేసు పెట్టాలని. నా గురించి తెలియదు ఏముంది ఆయన? ఆస్తుల వివరాలు ఉన్నాయి, నా కులం పేరు ఉన్నది, నా అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర లేనిదేం పాడైంది? అసెంబ్లీ స్పీకర్ నడితే ఆయన ముఖాన కొడతాడు. నేనేమంటున్నా అంటే చిల్లర మదాకులు చేయొద్దు. ముఖ్యమంత్రి అంటోడు ఈ చిల్లర మదాకులు చేయొద్దు. నీకు బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఎట్లిస్తావో చెప్పు. రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పు. నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు. బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చే మాట నిజమే అయితే ఎట్లా నీ కార్యాచరణ ఏందో చెప్పు. ఇంకొక మాట, ఇవాళ చాలా సిల్లీగా మాట్లాడుతున్నాడు, ఎట్లా సాధ్యమవుతుందని మాట్లాడుతున్నాడు. మరి ఎట్లా సాధ్యమవుతుందని ఎలక్షన్ల ముందు తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారితో చెప్పించేటప్పుడు ఎట్లా సాధ్యమవుతుందని సోయలేదు ఆ రోజు. అంటే ఓట్ల కోసం ఏదైనా మాట్లాడచ్చు, బీసీలను మోసం చేయొచ్చు. ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న తర్వాత మాత్రం ఎట్లా సాధ్యమవుతుంది? పార్టీ పరంగిస్తా. కాబట్టి ఇవన్నీ కూడా సమాజం మొత్తం గమనిస్తూ ఉన్నది. మేము ఒక్కరమే కాదు కదా బ్రదర్, రాష్ట్రంలో బీసీ సంఘాలు నిర్ద్వందంగా తిరస్కరించినారు ఈ జనగణన కులగణన తప్పు అని. మరి ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పమనండి. చెప్పకుండా ఈ పిచ్చి మాటలు. ఎవరిని ఎవరు బహిష్కరిస్తారో చూద్దాం బ్రదర్. ఎందుకంటే ఆయన ఎవరు దేక్తలేడు, ఆయన బాధ ఆయనకుంది. మంత్రులు పట్టించుకుంటలేరు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకుంటలేడు, ప్రజలు పట్టించుకుంటలేరు. బయటకు పోదామంటే భయం అవుతుంది, ఇంట్లో కూడా పట్టించుకుంటారో లేదో డౌటు. నేనేమంటున్నా అంటే ఈ పిచ్చి మదాకులతో ఎక్కువ రోజులు టైంపాస్ ముచ్చట్లతో గవర్నమెంట్ నడపలేము. బజార్ భాష మాట్లాడడం ఈజీ, కేసీఆర్ గారు ఇదివరకు చెప్పారు. బజార్ భాష మాట్లాడి 4 డైలాగులు పంచ్ డైలాగులు కొట్టడం ఈజీ, పరిపాలన చాలా కష్టం. అలా కూర్చుంటే తెలుస్తుంది. ఇవాళ ఎవరి సత్తా ఏందో ప్రజలకు అర్థమైంది. పరిపాలన సామర్థ్యం ఏందో ఇప్పటికే అర్థమైంది. ఇంకా రానున్న రోజులు అన్నీ తేలుతాయి. ఇక చాలేమైంది, ఇక చాలా చెప్పాను కదా. దేనికి 35 సార్లు పోయి పీకిందేముంది, కొత్తగా పీకేది. చాలా విస్తృతంగా సుదీర్ఘంగా పార్టీ యొక్క లెజిస్లేటర్స్ అందరూ, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులందరితో కలిపి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరితో కలిపి విస్తృత స్థాయి సమావేశం, చాలా హై లెవెల్ మీటింగ్, చాలా డీటెయిల్గా జరిగింది. ఈ సమావేశంలో